హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మన భారతదేశంలో ఆడపిల్లలకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈరోజు కూడా చాలా విషయాలలో మనం వెనుకబడి ఉన్నాము. మన ఆలోచన విధానం కూడా వెనుకబడి ఉంది అన్నదానికి ఎన్నో సాక్ష్యాలు మన రోజువారీ జీవితాల్లో మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఒక వార్తను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈ వార్త ఎంత అమానుషమైనటువంటి సంఘటన అన్నది మనం అర్థం చేసుకోగలిగితే మన భారతీయ మెదళ్లలో ఆడపిల్లల యొక్క సమస్యల మీద ఎంత కన్సర్న్ ఉంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. టైటిల్ వచ్చేసి క్లాస్ 11 స్టూడెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్ పనిష్డ్ ఫర్ ఆస్కింగ్ ఫర్ అ శానిటరీ ప్యాడ్ డ్యూరింగ్ అన్ ఎగ్జామినేషన్. ఒక అమ్మాయి ఉత్తరప్రదేశ్లో శానిటరీ నాప్కిన్ కోసం ఎగ్జామినేషన్ హాల్లో అడిగింది. అంటే ఆ అమ్మాయికి తెలియదు, పీరియడ్ వచ్చింది, సడన్గా ఎగ్జామ్ నడుస్తుంది, బట్ ఆమె అత్యవసర పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి నాకు నాప్కిన్ కావాలి సార్ అని చెప్పేసి ఒక అపీల్ చేసింది ఆ అమ్మాయి. అప్పుడు ఆ ప్రిన్సిపల్ ఏం చేసిండో తెలుసా, గంట సేపు నువ్వు బయటనే నిలబడాలి అని చెప్పేసి ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇచ్చిండు. ఏ కాలంలో ఉన్నాం మనము? మహిళల హైజీన్ గురించి, ఆరోగ్యం గురించి, వాళ్ళ మెన్స్ట్రుయేషన్ గురించి ఎన్నో రకాలుగా మనం మాట్లాడుతున్నాం. ఈ మధ్యనే చాలామంది మహిళా సమస్యల మీద కూడా మీటూ ఉద్యమం ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర ఉద్యమాల ద్వారా కూడా మహిళా సమస్యల్ని బయట చెప్పుకుంటున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి కూడా ఇప్పుడిప్పుడే కొంతవరకు చర్చ వస్తూ ఉంది మన సమాజంలో. ఇట్లాంటి నేపథ్యంలో చాలా వరకు మనం ఈ మధ్య ఒకటి స్టార్ట్ కూడా చేస్తున్నాం. ఎప్పుడైనా మనము షాప్స్కి వెళ్ళినప్పుడు శానిటరీ నాప్కిన్స్ కావాలన్నప్పుడు వాళ్ళు కవర్ చేసి ఇస్తుంటే కవర్ చేయకండి, మేమేం తప్పు చేయట్లేదు, అది కొనుక్కోవడంలో ఏమీ పెద్ద నామూషి లేదు, సబ్బు షాంపూలు ఎట్లా కొంటామో ఇది మా అవసరమే, మేము కొంటున్నాం అనేసి రేపర్ని మొత్తం చుట్టుకుని కాకుండా దాన్ని ఓపెన్గానే తీసుకురావచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేసిర్రు. ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఒక స్టూడెంట్ ఎగ్జామ్ హాల్ అయితే ఏముంది, ఆమెకు అత్యవసరమైన పరిస్థితి, అది ఆమె ఆరోగ్యానికి సంబంధించి ప్రతి మహిళకి ఉండే ఒక అవసరం అది. మరి అట్లాంటప్పుడు ఆమె తన అవసరాన్ని చాలా నిజాయితీగా ప్రిన్సిపల్ని అడిగినప్పుడు వాళ్ళు ఆమెకి కావాలంటే ఎవరినైనా పంపించి తెప్పించడమో, లేకపోతే వేరే గర్ల్స్తో ఎవరి దగ్గరైనా ఉందా, టీచర్స్తో ఎవరి దగ్గరైనా ప్యాడ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడిగి ఇవ్వడం అనేది మంచి విషయం. అట్లా చేస్తుంటే బాగుండేది. కానీ అక్కడ ఏమైంది, గంట సేపు పీరియడ్స్ వచ్చినాయి అనే ఇరిటేషన్ ఒకవైపు, ప్రిన్సిపల్ ఆల్రెడీ తనని ఎగ్జామినేషన్ నుంచి బయటికి పంపించాడనే అవమానం ఒకవైపు, జస్ట్ పీరియడ్స్ వచ్చినందుకు ఎగ్జామ్ రాయకుండా గంట సేపు ఆ ఇరిటేషన్లో బయట నిలబడడం అనేది ఇంకోవైపు. 3 రకాలైనటువంటి పనిష్మెంట్స్ ఇప్పుడు ఆ అమ్మాయికి వచ్చినాయి. ఇప్పుడు ఈ విషయంలో ఎవరిని నిందించాలి? ముమ్మాటికి ప్రిన్సిపల్ తప్పు. అయితే ఆ ప్రిన్సిపల్ అట్లా చేస్తున్నప్పుడు సిబ్బందిలో ఉన్నటువంటి మహిళా టీచర్లు మాట్లాడకపోవడం ఇక్కడ విషాదం. అయితే ఇంకా ఆ అమ్మాయి ఓపెన్గా తన అవసరాన్ని చెప్పినందుకు ఆ అమ్మాయికి లభించినటువంటి గిఫ్ట్ ఇది, ఆమెకి ఇన్ రిటర్న్లో వచ్చినటువంటి సమాధానం ఇది. కాబట్టి ఆ స్కూల్లో వేరే ఏ అమ్మాయిలు కూడా వాళ్ళకి నెక్స్ట్ టైం పీరియడ్స్ వచ్చినప్పుడు సడన్గా వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో వాళ్ళ దగ్గర ఎలాంటి సేఫ్టీ లేనప్పుడు, శానిటరీ నాప్కిన్స్ లేనప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకొకరిని ఎట్లా అడుగుతారు అన్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్న మనందరికీ తలెత్తుతా ఉంది. అట్లానే యూపీలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది అనేది చర్చకి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. కానీ ఒకవేళ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద వివాదమే అవ్వాల్సిన అంశం. ఎందుకంటే ప్రతి మనిషికి వాళ్ళకి బేసిక్ నీడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవి తీరలేనప్పుడు ఆ ఇరిటేషన్ లేకపోతే ఆ రకమైనటువంటి అనీజీనెస్ అనేది మాటల్లో చెప్పలేము. వాళ్ళు చేసే పని కూడా సరిగ్గా చేయలేనటువంటి పరిస్థితిగా దారితీస్తుంది. ఉత్తరప్రదేశ్లో మిగతా స్కూళ్ళకి తెలిస్తే మిగతా స్కూళ్ళలో పిల్లలు కూడా అడగడానికి భయపడతారు. ఆల్రెడీ ఇలాంటి అంశాలు మనకి తలెత్తినప్పుడు అరే నాకు ఒక శానిటరీ నాప్కిన్ కావాలి అని ఒక ఆడపిల్ల నోరు తెరిచి అడగడం అనేది మన హిందూ సమాజంలో మనం ఎంత దారుణమైనటువంటి మూఢనమ్మకాల్లో ఉంటాము, ఎంతటి విపరీతమైన ఆలోచన ధోరణితో ఉంటాము అన్నది మనకి తెలుసు. మరి ఇట్లాంటి ఒక సమాజంలో ఒక ఆడపిల్ల నాప్కిన్ కావాలని అడగడమే పెద్ద విషయం. అట్లా అడిగినప్పుడు మీరు స్వాగతించాల్సింది పోయి ఇట్లా విమర్శించి వ్యతిరేకించి వాళ్ళకి పనిష్మెంట్స్ ఇస్తే ఇంకొకసారి ఆడపిల్లలు ధైర్యంగా బయటికి ఎలా వస్తారు అన్నది కూడా ఒకసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ పాఠశాల మీద అయితే ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంటరాగేషన్ నడుస్తుంది, అక్కడ ఎంక్వైరీ కూడా ప్రాపర్గా నడుస్తూ ఉంది. ఒకవేళ అక్కడ ఖచ్చితంగా నేను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి చేసేటటువంటి ఒకే ఒక అపీల్ ఏంటంటే ఇట్లాంటి ఘటనలు తరచూ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ ఘటనతోటే ఎండ్ చేసేలాగా ప్రతి స్కూల్స్కి కూడా మార్గదర్శకం చేస్తే కొంచెం బాగుంటుంది. పిల్లలకి అత్యవసరమైనటువంటి ఇలాంటి సందర్భాలలో ఉపయోగించుకోవడానికి ప్రతి స్కూల్లో కూడా ఒక
అమౌంట్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్ని స్టాక్ పెట్టడం అనేది మంచి పరిణామం అని నేను చెప్తున్నా. ఎందుకంటే గతంలో కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ ఒక గవర్నమెంట్ స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నప్పుడు మా మమ్మీ వాళ్ళ దగ్గరికి కొంతమంది ట్రైనర్స్ వచ్చి ప్రతి నెల కూడా ఆడపిల్లలకి ఎట్లా యూజ్ చేయాలి శానిటరీ నాప్కిన్స్ అనే వాటి మీద గైడ్ చేయడంతో పాటు అప్పుడప్పుడే టీన్స్ అవుతున్న పిల్లల్లో అప్పుడే అడాల్సన్స్ వచ్చే పిల్లలకి ఈ విషయంలో వాళ్ళకి బేసిక్ అవేర్నెస్ అన్నది అవసరము. చదువుకోనటువంటి గ్రామీణ ప్రాంతాల్లోని ఆడపిల్లలకు తల్లులు కూడా వాడరు కాబట్టి ఆ తల్లులు చెప్పలేని పరిస్థితి కాబట్టి టీచర్లుగా గైడెన్స్ ఇవ్వాల్సింది వీళ్ళే కాబట్టి వాళ్ళందరూ చాలా ప్రాక్టికల్గా పిల్లలకి ఎలా యూజ్ చేసుకోవాలి, ఎట్లా పీరియడ్స్ని మేనేజ్ చేసుకోవాలి అనే విషయంలో గైడెన్స్ ఇచ్చేవారు. అయితే ఇట్లా ఉండేది. ఆ తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడంతో పాటు ప్రతి నెల ప్రతి విద్యార్థినికి కూడా ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు ప్రతి నెల స్కూల్ నుంచి ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పొందే స్కీమ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అది ఉందో లేదో మీరు తెలుసుకుని ఆన్సర్ చేయండి, నాకు కామెంట్స్ చేయండి. ఒకవేళ అది లేకపోతే మనం ప్రభుత్వాన్ని అపీల్ చేద్దాం. ఎందుకంటే ప్రతి గ్రామీణ స్థాయిలో ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి స్టూడెంట్స్ రావటం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఎన్నో రకాలైనటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ వల్ల డ్రాప్ అవుట్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలకి ఇన్ ద సెన్స్ స్టూడెంట్స్ వాళ్ళ తల్లులకి శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం, ఇంకా ఆ స్కూళ్ళలో చదువుతున్నటువంటి గర్ల్ చిల్డ్రన్కి శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం వల్ల కూడా స్టూడెంట్స్ రావడానికి ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. వాళ్ళకు ఉండేటటువంటి అనీజీనెస్కి ఇది ఒక చిన్న సొల్యూషన్ లాగా, చిన్న హీలింగ్ లాగా ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఎవరికైతే ఇలాంటి ఇష్యూస్ వచ్చినాయో వాళ్ళు ధైర్యంగా వాళ్ళ సమస్యని స్కూల్లో పంచుకుంటారు. మీరు బాగా గమనించండి, ప్రతి విద్యార్థి కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో సమయాన్ని పాఠశాలల్లోనే గడపాల్సి ఉంటుంది. మరి సుదీర్ఘకాలమైనటువంటి 8 గంటల పాటు ఒక విద్యార్థి స్కూల్లో ఉంటున్నప్పుడు ఆ 8 గంటల్లో ఆమెకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ పాఠశాలనే దగ్గరికి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు కూలికి పోతారు. వాళ్ళు ఉంటున్నది చాలా గ్రామీణ ప్రాంతం అవ్వటం వల్ల చాలా ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ కొనుక్కోవడానికి యాక్సెసిబిలిటీ కూడా ఉండదు ఎమర్జెన్సీలో. ఎంత పరిస్థితులు మారినాయనుకున్నా కానీ ఈ రోజుటికి మన భారతదేశంలో హైజీన్, ముఖ్యంగా మెన్స్ట్రువల్ హైజీన్ విషయంలో మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారు అనడానికి మన దగ్గర ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో అభివృద్ధి చెందుతున్న వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. శానిటరీ నాప్కిన్స్ నుంచి పీరియడ్ ప్యాంటీస్ వరకు అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఉంటున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం మన దేశంలోనే ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా రూరల్ ఇండియాలో చాలామంది అమ్మాయిలు ఈ రోజుటికి శానిటరీ నాప్కిన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ మెన్స్ట్రువల్ హైజీన్ కోసం ఖచ్చితంగా ప్రభుత్వాలు చేయూతను అందించాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా, నేను ఒక 6th 7th క్లాసెస్ ఉన్నప్పుడు కూడా ఎన్జిఓస్ వచ్చి స్కూళ్ళలోకి వచ్చి అవేర్నెస్ ఇచ్చేవాళ్ళు, ప్రైవేట్ స్కూల్స్లో కూడా. సో అవన్నీ ఇప్పటికీ కొనసాగాలి. ఇవి కొనసాగడానికి ప్రభుత్వం కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు రావాలి. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి, బరేలీలో జరిగినటువంటి ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా దేశవ్యాప్తంగా కూడా రూరల్ ఇండియాలో ఆడపిల్లలకి అండ్ అర్బన్ ఇండియాలో ఆడపిల్లల పరిస్థితి కూడా అంత బాగా ఏం లేదు. సో ఇట్లాంటి ఘటనలు రాకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుని ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా మహిళల కోసం శానిటరీ నాప్కిన్ స్టోరేజ్ అనేది పెడితే బాగుంటుందని చెప్పేసి విమెన్ కలెక్టివ్ తరఫున నేను అపీల్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.